హాయ్ హలో అందరికీ. ఈ వీడియోలో మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్కి చాలామంది కనెక్ట్ అవుతున్నారండి, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. మన ఛానల్కి కనెక్ట్ అయిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీరు కూడా నాతో కామెంట్స్లో మాట్లాడితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. మీ సజెషన్స్ చెప్పండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేయని వాళ్ళు. నేను ఒక స్వీట్ రెసిపీ చేస్తున్నాను అన్నాను కదండి, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది, మనం తిన్నా కూడా పొట్టలో హాయిగా ఉంటుందండి. దానికోసం నేనైతే బండి పెట్టుకుని కొంచెం ఒక 2 స్పూన్లు నెయ్యి వేసాను. దానిలోకి గోధుమ రవ్వ వేసానండి. గోధుమ రవ్వ అంటే కొంచెం లావుగా ఉన్న గోధుమ రవ్వను తీసుకోవాలి. మీడియం అంటే మరీ లావు కాకుండా మీడియంగా ఉన్న రవ్వనైతే తీసుకోవాలి. తీసుకొని నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత దానిలో వేసుకుని వేయించుకోవాలి. ఇది మనం ప్రసాదంగా దేవుని దగ్గర నైవేద్యం పెట్టవచ్చు. అలాగే ఎవరైనా మన ఇంటికి కనుక ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా చేసి పెట్టవచ్చు. మనం ఎప్పుడైనా స్వీట్ కావాలి తినాలి అనిపించినప్పుడు, స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా 10 నిమిషాల్లో చేసుకుని కూడా మనం తినొచ్చు. చాలా హెల్త్ కూడా చాలా మంచిది. మనం దీనిలో పంచదారతో చేసుకోవచ్చు, అలాగే బెల్లం కూడా వేసుకుని చేసుకోవచ్చు అండి. మీరు తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్స్ చేయండి. మీరు కామెంట్స్లో నాతో ఏం మాట్లాడట్లేదు అనేదే కొంచెం బాధగా ఉందండి. ఇప్పుడు ఈ రవ్వ అంతా కొంచెం వేగిపోయిన తర్వాత మనం పక్కన రెడీగా వేడి నీళ్ళు అనేది కాచుకోవాలి. వేడి నీళ్ళు మరుగుతున్న వేడి నీళ్ళని దీనిలో పోసేసుకోవాలండి. ఒక గ్లాసు నేను గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను. ఒక గ్లాసు గోధుమ రవ్వకి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. బాగా మెత్తగా ఉడకకూడదు. మెత్తగా ఉడికితే మనం అన్నంలాగా ఉడికిపోతుంది. అలా కాకుండా ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుందండి, మెత్తగా అవ్వకుండా. అలా ఉడికించుకున్న దానిలోకి మనం ఇప్పుడైతే షుగర్ వేసుకోవాలి, పంచదార. ఒక గ్లాసు గోధుమ రవ్వకైతే గ్లాసున్నర పంచదార వేస్తున్నాను. మీకు స్వీట్ ఇంకా తక్కువ కావాలనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చండి. నేను గ్లాసున్నర వేస్తే నాకు కరెక్ట్గా సరిపోయింది. ఎంతో టేస్టీగా ఎమ్మీగా క్విక్గా చేసుకుని మంచి హెల్దీ స్వీట్ అండి ఇది. నేనైతే పంచదారతో చేస్తున్నాను. మీరు కావాలంటే బెల్లం వేసుకుని చేసుకోవచ్చు. బెల్లం వేసినా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా ఈ గోధుమ రవ్వలో రెడ్ కలర్ గోధుమ రవ్వ ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవచ్చు. అది కూడా చాలా చాలా బాగుంటుంది దాంతో చేసుకున్నా కూడా. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. పంచదార అంతా కూడా మెల్ట్ అయిపోయి అదంతా ఎగిరిపోవాలి పూర్తిగా. అప్పటి వరకు కూడా మనం తిప్పుకుంటూ ఉండాలండి. అడుగంటకుండా ఉంటుంది, అందుకని తిప్పుకుంటూ ఉండాలి. ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే స్వీట్ అయితే రెడీ అవుతుంది. మీరు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కానీ మీరు తప్పకుండా అడగండి. నేను ఆ రెసిపీస్ని చేసి అప్లోడ్ చేస్తాను. మధ్యలో గ్యాప్ అయితే వచ్చిందండి, కొంచెం వీడియోస్ పెట్టలేదు చాలా వరకు. కొత్తగా చూసిన వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి రెసిపీస్, మంచి మంచి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి, నేను పెడుతూనే ఉంటానండి ఈజీగా చేసుకునే విధంగా. అలాగే బ్యాచిలర్స్ అయినా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా కూడా మనం రెసిపీస్ కనుక చూస్తే చాలా ఈజీగా చేసుకుంటారండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, కరెక్ట్గా మంచి టేస్ట్ తోటి మన రెసిపీస్ అయితే ఉంటాయి. పిల్లలైనా కూడా చూసి ఈజీగా ఇలా చేసేసుకునే విధంగా అయితే మన రెసిపీస్ ఉంటాయండి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి. అబ్బా, నాకు ఎవ్వరు కూడా కామెంట్ చేయట్లేదు. మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. చూడండి, అంతా కూడా బాగా దగ్గరగా అయిపోతుంది. ఈ పంచదార కరిగిందంతా కూడా ఇట్లా మొత్తం చక్కగా కరిగిపోయి దగ్గరగా చిక్కగా అయిపోవాలండి. అప్పటి వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం ఆరిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మనమైతే లడ్డూలు అనేది చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది నిజంగా. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చాలామంది మన రెసిపీస్ కొన్ని ట్రై చేసి బాగున్నాయి, మీ రెసిపీ చూసి నేను ట్రై చేశానని చెప్తున్నారు. చాలా బాగున్నాయని కూడా చెప్పారు కొన్ని రెసిపీస్ని. చూడండి, ఇలా లడ్డూ అయితే మనం చేసేసుకోవడం అండి. మీకు కావాల్సిన సైజులో లడ్డూని అయితే తయారు చేసుకుని చేసేసుకోండి. ఇవైతే 1 వీక్ 10 డేస్ వరకు అయితే చాలా బాగుంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10-15 డేస్ వరకు కూడా ఉంటాయండి. ఇలా మొత్తం లడ్డూలని చేసేసుకుని
చక్కగా తల ఒక 4 లడ్డూలు కనుక తినేసారంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. పిల్లలకు కూడా హెల్తీ స్వీట్ పెట్టామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దీనిలో మనం 2 స్పూన్లు తప్పితే ఎక్కువ నెయ్యి కూడా వేయలేదు. అలాగే డ్రై ఫ్రూట్స్ అయితే వేశాను. బాదం కట్ చేసి వేశానండి. ఎంతో టేస్టీగా ఉండే లడ్డు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.